మీకు ఏం నచ్చిందండి మూవీలో ఎక్కువ? చాలా బాగుంది. సినిమాలో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. యాక్షన్ సినిమా అనుకున్నాం కానీ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరు కలిపి చూడొచ్చా? అందరూ కలిపి మేడం మీకు హైలైట్స్ ఏమనిపించాయండి? చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే తమన్ BGM అండి, ఎక్సలెంట్. యాక్షన్ సీన్స్ లో కానీ ఫైట్ సీన్స్ లో కానీ ఆయన కొట్టిన మ్యూజిక్ మటుకు బాక్స్ ఆఫీస్ బద్దలవడం కాదు కానీ సౌండ్ బాక్సులు బద్దలయ్యేటుండే. ఎంత మ్యూజిక్ అంటే నిజంగా బాలకృష్ణ సినిమాలకి చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అండి. నేను యాక్చువల్ గా బాలకృష్ణ ఫ్యాన్ కాకుండా యాజ్ ఏ పిక్చర్ నేను అనాలిసిస్ చేసి నేను చూసిన దాన్ని బట్టి ఏమనిపించిందంటే సినిమాని మటుకు అన్ని రకాలుగా స్క్రీన్ ప్లే కానీ తర్వాత రన్నింగ్ కానీ చాలా బాగుందండి. సినిమా కూడా అన్ని రకాల ప్రేక్షకులు కూడా చాలా ఎక్సలెంట్ గా చాలా బాగా తీశారు. సినిమా కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మళ్ళీ 100 డేస్ మూవీ. చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించిందండి? చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగా చేసింది పాప కూడా బాగా చేసింది. లాస్ట్ లో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? అసలు ఎడారి ఫైటింగ్ అయితే మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుంటుంది అనిపించేలాగుంది. సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా బ్రో? ఎలా అనిపించింది? చాలా బాగుంది. తమనన్న కొట్టాడు, చెప్పాడు కూడా కొడతానని, చెప్పి కొట్టాడు. అసలు డైరెక్ట్ ఎలా అనిపించిందండి మీకు? బాగానే ఉంది మూవీ. చాలా 100% చాలా హైలైట్స్ ఏమనిపించాయి మీకు మూవీలో? సెకండ్ హాఫ్ మొత్తం చాలా హైలైట్ ఉంది. అసలు బాలయ్య బాబు చూసింగ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి ఎవ్రీ టైం. అసలు ఆ పాప యాక్షన్ గానీ అసలు లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. అసలు ఇంకా ఇంకొక సాంగ్ నెంబర్ ఏమైనా ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది మూవీకి. కానీ చాలా బాగుంది. బాలకృష్ణ గారు ఎలా చేశారు? ఆయన ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అసలు సూపర్. అసలు ఆయన యాక్టింగ్ కి ఎవరు అసలు కంపేర్ కూడా చేయలేము. అసలు దాన్ని సంక్రాంతికి గుడ్ హిట్ అన్నట్టు బాలయ్య బాబు ఫ్యాన్స్ కి. సంక్రాంతి విన్నర్ బాలయ్య గారే అనుకోవచ్చా? మేబీ ఇంకొక మూవీ కూడా ఉంది కదా లైన్ లో. మాక్సిమం అందరి హీరోస్ లిస్ట్ లో బాలయ్య బాబు కూడా ఉంటాడు ఖచ్చితంగా. బాలయ్య మాస్ ఎలా అనిపించింది? అది బాలయ్య మాస్ ఎక్స్ట్రాడినరీగా, అది దానికి కంపారిజన్ లేదు అసలు వేరే హీరోస్ తోని. అంటే 20 నిమిషాల ఇంటర్వెల్ దద్దరిల్లిపోయిందంటే అసలు సీట్ లో కూర్చోలేకపోయినాం. అసలు ఇట్లా ఫుల్ తమన్ కొట్టిన బీట్ కి అయితే అద్దరిపోయినాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మీరు ఐమాక్స్ లో చూస్తేనే ఇలా ఉంటే మాస్ థియేటర్ లో ఎలా ఉంటుంది? అది ఎదిరిపోతుంది. మేము రేపు వెళ్తాము మళ్ళీ. జై బాలయ్య. అంతలా ఏముంది మేడం ప్లస్ ఏంటి మేడం సినిమాలో? అన్ని ప్లస్ అండి. తమన్ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్టింగ్, ఆ చిన్న పాప యాక్టింగ్, ప్రజ్ఞా జైస్వాల్ మళ్ళీ బాలయ్య బాబుతో పేరప్ అయింది. అన్ని బాగున్నాయి. రొటీన్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అది రొటీనే కాదు. బాలయ్య బాబు ఎవ్రీ మూవీ ఇస్ డిఫరెంట్.